హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీఏ న్యాచురల్ టాక్స్. ఈరోజు నా ఫేవరెట్ రెసిపీ అండి. రసం చాలా టేస్టీగా ఉంటుంది. మా నానమ్మ చాలా బాగా చేసేది. సో, ఇలా చేసుకున్నప్పుడల్లా వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు గదా! సో, మీలో ఎంతమందికి రసం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో, ఒక్క ముద్ద తిన్నా చాలు. మా ఇంట్లో రోజు రసం అనేది కంపల్సరీ అనమాట. సో, ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. బాగా ఎర్రగా పండిన టమోటాలను ఈ విధంగా క్లీన్ చేసుకొని 4 లేదా 6 ఉప్పుల వరకు కట్ చేసుకోవాలండి. ఏమంటే ఎంత చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుందన్నమాట. సో, ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని వీటిల్లోనే చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును కూడా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో, మా నానమ్మ రసం చేస్తే 2 డేస్ వరకు కూడా స్మెల్ కూడా వచ్చేది కాదండి. అంత టేస్టీగా చేస్తుంది. మళ్ళీ ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమీ యాడ్ చేయదండి. ఉన్న వాటిలోనే సింపుల్గా చేసేస్తుంది. ఆ టేస్ట్ వేరన్నమాట అసలు. సో, ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, నేను కల్లుప్పుని యాడ్ చేసుకున్నాను. సో, అది ఉడికేలోపు మనము ఒక 1 స్పూన్ జీలకర్ర, 4 లేదా 3 రెబ్బలు వెల్లుల్లి వేసేసుకొని మరి మెత్తగా కాకుండా లైట్గా దంచేసుకోండి. ఇదొక్క దాంతోనే రసం టేస్ట్ అనేది వేరే లెవెల్ అయిపోతుంది అన్నమాట. సో, అది పక్కన పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం ఉడికిపోయాయి టమోటాలు. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మెదుపుకోవాలి. లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. సో, నేను వాటిలో ఉండే వాటర్ అంతా తీసేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఈ విధంగా మెదుపుకున్నాక వీటిల్లో ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని టమోటా పిప్పి అంతా ఉంటుంది కదా, అదంతా తీసేసుకొని మనం ఓన్లీ వాటర్ ఒక్కటి చేసుకోవాలండి. సో, మనం దీంట్లో జీలకర్ర వెల్లుల్లి వేసాం కాబట్టి మనకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మంచిగా హెల్త్కి కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో, నేను రసం ఎప్పుడు చేసినా ఇంట్లో ఇలాగే చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ రసానికి పోపు పెట్టుకుందాము. అదే గిన్నెలో ఆయిల్ హీట్ అయ్యాక మన వెల్లుల్లి రెబ్బలు, తిరువాత గింజలు, ఒక 4 రెబ్బల కరివేపాకు కాడలతోనే వేసేసి అవి కొంచెం వేగాక మనం రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్రది కూడా పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో, నాకైతే సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా రసం ఉడికించుకోవాలన్నమాట. మనం ఎంత ఉడికిస్తే అంత టేస్ట్ వస్తుంది. సో, మనకి నెక్స్ట్ డే కూడా స్మెల్ కూడా రాదన్నమాట. ఈ విధంగా బాగా ఉడకాలండి. మీరు దించే ముందు కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు. అంతే అండి, రసం అయితే రెడీ అయిపోయింది. ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తినడమే అన్నమాట. సో, ఒక్కొక్కసారి నేను ఓన్లీ రసంతోనే తినేస్తానన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో, మీకు కావాలంటే సైడ్ డిష్గా ఏవైనా ఫ్రై కానీ ఏవైనా యాడ్ చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో, చాలా ఏరియాస్లలో చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు రసం అనేది. సో, నేను చెప్పిన విధంగా కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్తో పని లేకున్నా సరే 2 డేస్ బయట పెట్టుకున్నా మనకి రసం అనేది సరిపోదండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ డేకే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది చెప్పాలంటే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.